హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ బాక్స్. ఫ్రెండ్స్, మీ మొబైల్ ఒక స్పీకర్ సౌండ్ అనేది తక్కువగా వస్తుందా? మీరు కొత్తగా కొనుక్కున్నప్పుడు ఒక స్పీకర్ సౌండ్ కంటే ఇప్పుడు తక్కువ రావడం మీరు గమనిస్తున్నట్టయితే మీ మొబైల్లో కంపల్సరీగా మీరు 3 సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్లో ఒక స్పీకర్ సౌండ్ మీరు 100% ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ 3 సెట్టింగ్స్ ఏంటి, వాడు ఎక్కడెక్కడ చేసుకోవాలి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మన మొబైల్ని కొత్తగా కొనుక్కున్నప్పుడు మన మొబైల్ యొక్క స్పీకర్ హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్ వచ్చేసి చాలా క్లీన్గా అయితే ఉంటాయి అనమాట. ఇందులో ఎటువంటి డస్ట్ అయితే ఉండదు. మన మొబైల్ని మనం ప్యాకెట్లో పెట్టుకున్నా సరే అటు ఇటు యూజ్ చేస్తూ ఉంటాం కదా, తర్వాత ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ స్పీకర్స్లలో ఏదైనా చెత్త కానీ డస్ట్ కానీ జమ అవుతూ ఉంటుందన్నమాట. సో దాన్ని మనం రిమూవ్ చేయాలి అంటే మనం పర్సనల్గా రిమూవ్ అయితే చేయలేం. సో దానికోసం ఒక చిన్న ట్రిక్ని యూజ్ చేసి ఆ స్పీకర్స్లో ఉన్న డస్ట్ని మీరు బయటికి అయితే పంపించచ్చు అనమాట. ఆ ట్రిక్ ఏంటి అంటే సింపుల్గా మీ మొబైల్లోని క్రోమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్ వస్తుంది కదా, సింపుల్ దాని పైన ట్యాప్ చేసి అందులో ఫిక్స్ మై స్పీకర్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఫిక్స్ మై స్పీకర్ అని చెప్పేసి మీరు ఎంటర్ చేయగానే ఈ విధంగా వచ్చేస్తుంది. సింపుల్ దాని పైన మీరు ఈ విధంగా ట్యాప్ చేశారనుకోండి, పైన మీకు ఇటువంటి ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది అనమాట. సింపుల్ దాని పైన ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీరు చూడొచ్చు ఇటువంటి ఒక సౌండ్ అయితే వస్తుందన్నమాట. ఈ సౌండ్ వస్తున్నంతసేపు మీ మొబైల్ ఈ విధంగా నిలబెట్టి పెట్టండి. ఎందుకంటే మనకు స్పీకర్ హోల్స్ అనేవి కింది సైడ్ ఉంటాయి కదా, ఇందులో ఏదైనా డస్ట్ కనుక ఉన్నట్టయితే అది మనకి కిందికి అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్ వచ్చేసి మనకు 30 సెకండ్స్ 40 సెకండ్స్ వరకు అయితే నడుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. ఏమైనా డస్ట్ ఉండి స్పీకర్ యొక్క సౌండ్ తగ్గిపోతున్నట్టుగా మీకు అనిపిస్తే మాత్రం అది వచ్చేసి మనకి ఇక్కడే క్లియర్ అయితే అయిపోతుంది అనమాట. అలాగే సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క సెట్టింగ్స్లోనే ఉంటుంది. దానికోసం సింపుల్ మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇందులో మనకు ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది, సౌండ్స్ అండ్ వైబ్రేషన్ అని చెప్పేసి. సింపుల్ దాని పైన మీరు ఈ విధంగా ట్యాప్ చేశారనుకోండి, సింపుల్ ఇందులో కూడా మీరు పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది. ఈ సెట్టింగ్ ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది నాకు తెలిసి, సౌండ్స్ అండ్ వైబ్రేషన్ అని చెప్పేసి కంపల్సరీగా వెతకండి. సో ఈ సెట్టింగ్ గురించి తెలుసుకోబోయే ముందు అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి సౌండ్ ప్రాబ్లం ఎవరు మొబైల్లో ఉన్నట్టయితే వాళ్ళకి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులో మనకు సౌండ్ క్వాలిటీ అండ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్ దాని పైన ఈ విధంగా ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ మనకు అడాప్ట్ సౌండ్ అని చెప్పేసి ఉంటుంది. మీరు డైరెక్ట్గా దీన్ని ఆన్ చేసి ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోయారనుకోండి, ఎటువంటి యూజ్ అయితే ఉండదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అడాప్ట్ సౌండ్ అని ఉంది కదా, దానిపైన మీరు విధంగా ట్యాప్ చేసినట్టయితే కొన్ని ఎక్స్ట్రా సెట్టింగ్స్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఆఫ్లో ఉంది కదా, దీని విధంగా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇటువంటి ఆప్షన్స్ అనేవి చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో మీరు చూసినట్టయితే అండర్ 30 ఇయర్స్ ఓల్డ్ అంటే మీరు యంగ్లో ఉన్నట్టు అనమాట. మీరు ఏం చేయాలంటే ఓవర్ 60 ఇయర్స్ ఓల్డ్ అని పెట్టేసేయండి. అప్పుడు మన మొబైల్ ఏమనుకుంటుంది, మొబైల్ యూజ్ చేసే పర్సన్ ఒక ఓల్డ్ పర్సన్ కావచ్చు, 60 ఇయర్స్ ఎబో ఉన్నాడు, వినికిడి కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ఇది మనకు స్పీకర్ సౌండ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇన్బిల్ట్గా మన మొబైల్లో వచ్చే సెట్టింగ్. సో ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకోబోయే థర్డ్ సెట్టింగ్ ద్వారా మీ మొబైల్ యొక్క సౌండ్ అనేది కంపల్సరీగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ సెట్టింగ్ కోసం మనం ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాలి. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ మొబైల్ యొక్క క్రోమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి మీకు ఈ విధంగా స్టార్టింగ్లోనే వస్తుంది. సింపుల్ దాని పైన మీరు ఈ విధంగా ట్యాప్ చేశారనుకోండి, వెబ్సైట్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. వెబ్సైట్ ఫుల్గా లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక సెర్చ్ బటన్ వస్తుంది. దానిపైన ప్రెస్ చేసి ఇందులో సింపుల్గా సౌండ్ అని ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, SOUND సౌండ్ అని చెప్పేసి మీరు సెర్చ్ పైన ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే హౌ టు ఇంక్రీజ్ స్పీకర్ సౌండ్ ఇన్ మొబైల్ అని ఉంటుంది. దానిపైన మీరు ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీ మొబైల్లో ఇటువంటి సెట్టింగ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు వాల్యూమ్ అని చెప్పేసి ఉంది, బూస్ట్ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ మనకు మాక్సిమం బూస్ట్ అలౌడ్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి దీన్ని మీకు ఇక్కడ 60 ఉంటుంది, దీన్ని 100 పెట్టేసేయండి. 100 పెట్టేసిన తర్వాత దీనికి సంబంధించిన మనకు లైన్ అనేది ఇప్పుడు మనకు హోమ్ స్క్రీన్లోనే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, అది వచ్చేసి ఇక్కడ బూస్ట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ని ఫుల్ చేసేయండి. బూస్ట్ ఉంది కదా, ఈ బూస్ట్ని డైరెక్ట్గా 100% పెట్టకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి 40% పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఇక్కడ ఏదైనా ఒక సాంగ్ ప్లే చేసి వినండి, లేకపోతే ఏదైనా వీడియో ప్లే చేసి వినండి. మీకు సౌండ్ అనేది బాగానే ఉంది, కరెక్ట్గానే వస్తుందని మీకు అనిపిస్తే అక్కడతో వదిలేసేయండి. అంతేగాని మీరు డైరెక్ట్గా 100% అయితే పెట్టద్దు, మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ విధంగా మీరు కొద్దిగా పెంచుతూ చూడాలన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ 80% వరకు వాడండి. 80% వరకు యూజ్ చేసిన తర్వాత కంపల్సరీగా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ మన మొబైల్లో మనం చేసుకోవాల్సిన 3 హిడెన్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ ద్వారా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది 100% ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఫైనల్గా ఈ 3 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.